మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ ఆ అవకాశాన్ని కూడా కాలదన్నుకుంటున్నారు. ఇక మిమ్మల్ని రాహుల్ని ఎవ్వరూ కాపాడలేరు. రాహుల్ అసలు ఎలా బయటికి వస్తాడో నేను చూస్తాను. సరే చూద్దాంలే గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, మీరెందుకు ఇలా చేస్తున్నారో మీకు అర్థం అవుతోందా? కనిష్కని ఎందుకండి రెచ్చగొడుతున్నారు? అదేదో అవకాశం ఇచ్చి రాహుల్ని బయటికి తీసుకొస్తానంటుంటే కనిష్కని రెచ్చగొట్టి రాహుల్ని శాశ్వతంగా జైల్లో ఉండిపోయేలా చేసేలా ఉన్నారే. అత్తయ్య, నా మాట వినండి. రేపు ఎలాగైనా రాహుల్ బాబు బయటికి వస్తారు. ఇక చాలా ఆపభి. నువ్వే బుర్ర బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు అనుకుంటే నీ వెనక తిరిగి వత్తాసు పలికి మీ మామయ్య గారు కూడా అలాగే తయారవుతున్నారు. అందరూ కలిసి అగ్నిపర్వతం లాంటి కనిష్కని రెచ్చగొట్టారు. అది బద్దలై అందరినీ నాశనం చేసి తీరుతుంది. ఇక నా కొడుకు జీవితం ఏమైపోతుందో ఏమో నాకేం అర్థం కావడం లేదు. అంతా నా కర్మ, నా కర్మ. పెన్ డ్రైవ్ ఇంట్లోనే ఉందని రాహుల్ అంటున్నాడు.